సో హాయ్ అండి, అందరికీ నమస్తే. జననాయకన్ మూవీ మధ్యాహ్నం కంప్లీట్ చేయడం అనేది జరిగిందనమాట. సో ఈ యొక్క వారణాసి గురించి అప్డేట్ అనేది ఇచ్చిన తర్వాత పోస్ట్ పోన్ చేసేదానికి కొంచెం లేట్ అయింది వీడియో పెట్టేదానికి. సో చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ వచ్చి ఎలా ఉంది అని చెప్పి ఈ యొక్క వీడియోలో చెప్పబోతున్నాను అనమాట. ఎవరు మిస్ చేయదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి భయ్యా. సో ఈ యొక్క మూవీ ఎలా ఉందంటే పెద్ద రాడ్డు భయ్యా. నిజంగా అసలు ఆ యొక్క భగవంత్ కేసరి బాలకృష్ణ గారే మేలు 100 రెట్లు. ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ అనిల్ రావుపూడి గారే మేలు, శ్రీలీల గారి యాక్టింగే మేలు. అసలు నమ్మబుద్ధి అవుతుంది. ఇక్కడ ఏంటంటే కొంచెం లైట్గా ఓవర్ యాక్షన్ అనేది తెలుస్తుంది అనమాట. సో హీరో గారికి ఉన్న డైలాగ్స్ ఏవైతే ఉంటాయో అవి ఇప్పుడు బాలకృష్ణ గారి స్టోరీని తీసుకోవడమే ఈయన ఒక రకంగా మిస్టేక్ చేశాడేమో అని చెప్పి నా ఇంటెన్షన్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు డైలాగ్ అనేది చెప్పడం రాకపోతే ఈయన డైలాగులు మీకు తెలిసిందే కదా, లెబలబలాడిస్తాడనమాట. నార్మల్గా విజయ్ గారు డైలాగులు కానీ చెప్తే సో ఇలా చెప్తాడు, ఎవడైతే ఏదైనా సరే ఇలా చెప్తాడనమాట. అదే మన బాలకృష్ణ గారికి విషయానికి వస్తే ఒక బేసు, ఒక అరుపు అనేది వస్తుంది అనమాట. ఆ యొక్క అరుపులోనే ఒక బేస్ అనేది వస్తుంది. సో ఆ విధంగా చెప్తాడనమాట. మన విజయ్ గారికి అది బాలకృష్ణ గారిని మ్యాచ్ చేయలేకపోయాడు. సో కానీ కంటెంట్ పరంగా ఇదే బాగుంది. ఒక రకంగా చూసుకున్నట్లయితే పొలిటికల్గా అయినా సరే ఏదైనా సరే ఒక లక్ష్యం పరంగా వెళ్ళాలన్నా కానీ ఈ యొక్క స్టోరీయే బాగుంది. సో దానికి మన తెలుగు మూవీని ఈయన డబ్బింగ్ చేయాలని చెప్పి చేయడం అనేది జరిగింది. అది చాలా గొప్ప విషయం. ఓకే, ఆ విషయంలో మటుకు మెచ్చుకోవచ్చు అనమాట. కానీ ఈ యొక్క మూవీని ఎలా తీశారంటే ఏదో ఒక చాట్ జీపీటీకి ప్రాంప్ట్ ఇచ్చేసి నార్మల్గా ఎడిట్ చేసి ఇచ్చేయండి అని చెప్పి అన్నట్టుగా ఉంది. ఏదో అలా వెళ్ళిపోతుంది అనమాట. ఒక్కొక్కరు యాక్టింగ్ అనేది ఒక్కొక్క విధంగా ఉందన్నమాట. సో కొంచెం అక్కడక్కడ ఓవర్ యాక్షన్ అనిపించింది విజయ్ గారివి. సో మరీ ఇంత ఇదిగా ఉంటుందా అని చెప్పి నేనైతే ఊహించలేదన్నమాట. కొన్ని సీన్స్ అయితే ఎలా ఉంటాయంటే సో వీళ్ళు అధునాతన CGI అధునాతన VFX అని చెప్పి చెప్పారు నార్మల్గా. సో అది దానికి సంబంధించిన అలిగేషన్స్ అనేటివి ఇంతకుముందు వచ్చాయి, మీరు వినే ఉంటారనమాట. దీనికి చాలా అడ్డంకులు వచ్చాయన్నమాట. అది కాకుండా ఈ మధ్యలో ఆయన అక్కడ గెలవడం అనేది జరిగింది. సో ఒక అమ్మ అనే పొజిషన్లో ఉన్నాడు కాబట్టి దాన్ని అలా పక్కన పెట్టేసింది. ఇక చూసుకున్నట్లయితే దీని ఎడిటింగ్ మొత్తంగా చూసుకున్నట్లయితే ఆల్రెడీ ఇంతకుముందే బయట అనేది పెట్టడం అనేది జరిగింది. సో కొన్ని సీన్స్ అనేటివి ఎలా చూపించారంటే అలా చూపించారనమాట. తెలిసిపోతుంటుంది అక్కడ రియల్గా అది అసలు గ్రీన్ మ్యాటా లేకపోతే VFX CGI అని చెప్పి తెలిసిపోతుంది అనమాట. ఎడిటింగ్లోనే తెలుస్తుంది నార్మల్గా. సో కొన్ని రియల్ లొకేషన్స్ అయితే తీశారనమాట. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది అలా ఉంది. పెద్ద గొప్పగా ఏం లేదు, పెద్ద స్టోరీ కూడా కాదనమాట ఇది. సో రీమిక్ కాబట్టి అక్కడ వాళ్ళకి బాగా మెచ్చుతుంది అనమాట. ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ వచ్చి తమిళనాడులో బాగానే కలెక్షన్ అనేది చేస్తుంది. సో మన ఆంధ్ర సైడ్ చూసుకున్నట్లయితే ఒక 80 లక్షలు అయితే సంపాదించింది అనమాట ఈరోజు. సో హిందీ సైడ్ చూసుకున్నట్లయితే ఒక 70 లక్షలు అయితే సంపాదించింది అనమాట. మరి అసలు ఇది ఎలా ఏంటి జరుగుతుందా జరగదా అని చెప్పి దీనికి బ్యాడ్ టాక్ అయితే వచ్చేసింది, మిక్స్డ్ టాక్ అయితే వచ్చేసింది అనమాట. ఎవరు బట్టినా ఈ యొక్క జననాయకన్ మూవీ గురించే మాట్లాడుతున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి. అది ఆల్రెడీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అనమాట. సో కొన్ని ఫైట్స్ ఉంటాయి, అసలు అవి నిజంగానే చేశాడా లేదా అనేది కూడా మీకు ఒక అవగాహన ఉంటే తెలుస్తుంది. సో అదనమాట. చూసుకున్నట్లయితే నాకైతే ఏదో నార్మల్గా తీసేసాము వదిలేసాము అన్నట్టుగా ఉంది ఈ యొక్క మూవీ అనేది. ఎందుకంటే ఆయన అక్కడ బిజీ అయిపోయాడు ఆల్రెడీ, మీకు తెలిసిందే. సో ఆ బిజీ వల్ల వీళ్ళు ఏమన్నా ఇలా చేశారా అనేది ఒక హింట్ అయితే దొరుకుతుంది అనమాట. చూసుకున్నట్లయితే నాకైతే నచ్చలేదు బ్రో. పెద్ద రాడ్డు సినిమా బ్రదర్, నిజంగా పెద్ద రాడ్డు సినిమా అసలు. సో ఈ యొక్క భగవంత్ కేసరి యొక్క శ్రీలీల గారు ఆర్మీకి వెళ్ళాలని చెప్పి చూస్తారు అదే లక్ష్యంతో. కొన్ని లక్ష్యాలు అనేటివి ఉంటాయి అన్నమాట. దానికి అడ్డుపడింది ఎవరు అని చెప్పి ఈ యొక్క జననాయకన్ మూవీలో నార్మల్గా అదే లక్ష్యంతో ఉన్న ఆ యొక్క విజయ్ దళపతి గారితో సెకండ్ హీరోయిన్ అంటే నార్మల్గా నటించింది ఆమె. సో ఆమెకి ఒక లక్ష్యం అనేది ఉంటుంది. ఆ లక్ష్యానికి ఒక విలన్ అనేది అడ్డుపడతాడు అనమాట. ఆయన బాలీవుడ్ నుంచి తీసుకున్నారనమాట. అసలు ఆయన్ని ఎందుకు తీసుకున్నారో కూడా తెలియట్లేదు. నార్మల్ విలన్ని పెట్టినా సరిపోద్ది. అసలు ఒక ప్రకాష్ రాజ్ పెట్టినా సరిపోతుంది. అసలు ఒక ఇదిగా ఉండేది అసలు. అక్కడ తీసుకున్నారనమాట. అక్కడి నుంచి తీసుకున్నారనమాట. మరి అసలు దీన్ని ఆడియన్స్ని రాబోయే రోజుల్లో ఎలా తీసుకుంటారు ఏంటి అనేది తెలియాలి. నాకైతే వర్తబుల్ కాదండి. CGI బాగాలేదు, VFX బాగాలేదు, అసలు అనవసరంగా పెట్టారనమాట. రియల్ లొకేషన్స్ పెట్టి నార్మల్ ఒరిజినల్ కెమెరాతో ఒరిజినల్ ఫేస్తో మేకప్ లేకుండా తీసేసినా సరిపోయి ఉంటుంది అసలు నాకు తెలిసి.
బ్యాక్గ్రౌండ్లో ఆ యొక్క ఫ్యాక్టరీని చూపిస్తారు కొన్ని చోట్లలో ఒక ఫైట్ సీన్ అనేది ఉంటుంది. సో అది ఒరిజినల్గా చూపించేసినా సరిపోద్ది అనమాట. దానికి విఎఫ్ఎక్స్ సీజే వాడారు లైట్గా. సో అసలు నిజంగా అది వాడారా లేకపోతే జెమినీలో చాట్ జీపీటీలో ఎడిట్ చేసి వదిలారా అనేది తెలియట్లేదు అనమాట. చూస్తున్నట్లయితే అది నాకైతే నచ్చలేదండి ఓవరాల్గా చెప్పాలంటే. సో ఇదండి రివ్యూ అనేది. సో నార్మల్గా విజయ్ దళపతి గారి మూవీస్ అనేటివి ఎలా ఉంటాయో మీకు తెలిసిందే కదా. ఒక తుపాకీ తీసుకోండి, మళ్ళీ వచ్చి ఈ యొక్క మూవీ ఏదైతే ఉంటుందో ఇటీవల వచ్చాయి చాలా మూవీస్ అనేటివి. ఎగ్జాక్ట్లీ నాకు కరెక్ట్ క్లారిటీగా తెలియట్లేదు, ఎందుకంటే ఆయన మూవీస్ బాగా హిట్ అయిన మూవీస్ నాకు తెలిసి ఏం లేవు అనుకుంటాను. అదేసి ఆ యొక్క లియో కానీ, మళ్ళీ వచ్చి బీస్ట్ కానీ, అవన్నీ నార్మల్ మూవీసే, పెద్ద హిట్ అయిన సినిమాలు కూడా కాదు. కానీ ఫ్యాన్ బేస్ అనేది అక్కడ పొలిటికల్గా రెడీ అయింది. ఈ యొక్క మూవీలో కూడా ఏదో రోబో అంటాడు, లక్ష్యం అంటాడు, జనం అంటాడు, జనాలకే నేను ఉన్నాను అని అంటాడు. నార్మల్గా వాళ్ళ లక్ష్యం మీదే పోతుంటాడు, వాళ్ళ లక్ష్యం అంటాడు, వీళ్ళ లక్ష్యం అంటాడు. ఆ యొక్క సెకండ్ హీరోయిన్ ఉంటుంది, నార్మల్గా ఆమె హీరోయిన్ కాదు. సో విజయ్ దళపతి గారి పక్కన ఉంటుంది అనమాట. సో ఆమె అంటాడు, ఆమె లక్ష్యం అంటాడు, ఏదేదో చెప్తుంటాడు అనమాట. టెక్నాలజీ అంటాడు, ఎటేటో వెళ్ళిపోతుంటుంది ఆ స్టోరీ అనేది. సో మీకు ఒక భగవంత్ కేసరి మూవీ చూస్తున్నంత ఫీలింగ్ అనేది వస్తుంది అనమాట కంపల్సరీ, ఖచ్చితంగా నార్మల్గా అయితే. సో సాంగ్స్ కూడా అంతంత మాత్రమే ఉన్నాయి, పెద్దగా ఏం లేవు అసలు. సో అనవసరంగా తీశారేమో అని అనిపించింది అనమాట చూస్తున్నంతసేపు. సో ఉన్నట్టు చెప్పేస్తున్నానండి. సెకండ్ హాఫ్లో ఒక 20 minutes చూశానండి, అక్కడి నుంచి లేచి వచ్చేసాను అనమాట. లాస్ట్ క్లైమాక్స్ ఏం జరుగుతుందో నాకైతే తెలీదు, నేను చూడలేదు. సో ఇది ఓకే. ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఇది చాలా పెద్ద రాడ్డు పోయ్యా నిజంగా అసలు.